ఇవన్నీ కూడా అర్థమవుతాయి. వీటి వల్ల ఆ 9 వరకు మనం చేరి, ఆ తరువాత పరమాత్మతో మనం ఉండాలి అంటే పూర్ణత్వాన్ని చేరి 10 మనం ఆ స్థాయికి వెళ్తామన్నమాట. అందుకని ఈ 9 ముళ్ళతో అమ్మవారి దగ్గర ఈ 9 రకాలుగా ఆ దారాన్ని అటు ఇటు తిప్పి ఒక తోరం తయారు చేసుకోవడంలో ఇది లోపల దాగి ఉన్న రహస్యం. కాబట్టి దీన్ని అర్థం చేసుకుంటూ కట్టమన్నారు కదా అని ఒక తాడు తీసి దాన్ని 9 సార్లు దారపు ఇది చేసేసి 9 ముళ్ళు వేసేసి పెట్టుకొని మనం కట్టేసుకుంటే సరిపోతుందా? సరిపోవచ్చు బాహ్యంగా. కానీ ఈ రకంగా తల్లి మేము ఇలా ఎదగగలగాలి, పూర్ణత్వాన్ని పొందగలగాలి, నాకు నచ్చితే నేను ఎలా ఉండాలనుకుంటే అది పూర్ణత్వం కాదు. ధర్మం ఏం చెప్పింది, శాస్త్రం ఏం చెప్తోంది, వేదం ఏం చెప్తోంది, భగవంతుడికి ఏమిష్టం. ఇలా మనం పూర్ణత్వాన్ని సంపాదించుకోవడానికి ఆ 9 దాకా చేరాలి. అందుకని 9 ముళ్ళతో అమ్మవారి ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన చేస్తే అమ్మ అంత చక్కని అనుగ్రహాన్ని ఇస్తుంది. పరబ్రహ్మ స్వరూపానికి దగ్గరగా మనల్ని చేరుస్తుంది. ఆ తర్వాత పూర్ణత్వాన్ని పొంది మనం శాశ్వతంగా ముక్తిని, మోక్షాన్ని పొందుతాం. అది దీని అర్థం. కాబట్టి ఈ రకంగా కూడా ఆలోచన చేస్తూ అమ్మని మనం ఇలా ఇటువంటి లక్షణాలు మాకు కావాలి తల్లి అని లక్ష్మీదేవిని అడగగలగాలి. నమస్తే.